మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సి టెట్లకు బాగా ఉపయోగపడేది మ్యాథ్స్ అండి. మరి ఇందులో ఒక సబ్స్క్రైబరు నా యొక్క వీడియోలకి ఒక వీడియోకి కామెంట్ అయితే చేశారండి. సార్, పెర్స్పెక్టివ్స్, సైకాలజీ, అదేవిధంగా కంటెంట్కి అందరూ వీడియోలు అయితే చేస్తున్నారు, యూట్యూబర్స్ అందరూ కూడా. కానీ గణితం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, లెక్కలు ఏ విధంగా గుర్తుంచుకోవాలి, కొన్ని సమ్స్ని మాకు మోడల్ పేపర్లుగా చేయండి సార్ అంటూ ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళ కోసమేనండి వీడియో. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఈ వీడియోలో గత పరీక్షా పత్రాల్లో వచ్చినటువంటి బిట్లు 24 బిట్లను మీ ముందుకే తీసుకురావడం జరిగిందండి. మొదటి బిట్ చూద్దామండి. ఎక్స్ యొక్క సంకలన విలోమం వై అయినా వై యొక్క సంకలన విలోమం. ఆన్సర్ ఆప్షన్ 1 ఎక్స్ అవుతుందండి. చాలా ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ నుంచి ఉంటుందండి డిఫికల్టీ లెవెల్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. √604 ప్లస్ √441 దీని యొక్క విలువ ఎంత? ఇప్పుడు ఈ యొక్క సమ్ను మనం చూసుకున్నట్లయితే √441 దీని యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ అంటే దీని యొక్క వాల్యూని మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం. ఇక్కడ 441 అంటే ఇక్కడ దీని యొక్క వాల్యూ 21 అవుతుందండి. సో 21 జార్ 441 అండి. సో 604కి 21 కలిపితే 625 అవుతుందండి √. సో దీని యొక్క వాల్యూ 625 అనేది 25 స్క్వేర్ అండి. సో 25 స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఆప్షన్ 3 25 అయితే వస్తుందండి. నెక్స్ట్ అండి, క్రింది వానిలో పైథాగరస్ త్రికము కానిది ఏమిటి? త్రికము కానిదండి. ఆన్సర్ ఆప్షన్ 4 10 24 25 అండి. ఆప్షన్ 4 10 24 25. ఏంటి సార్ ఇలాగా పైథాగరస్ త్రికం అంటే ఏమిటంటే, ఇప్పుడు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ కర్ణము స్క్వేర్ అని ఉంటుంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొచ్చండి. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ 5 స్క్వేర్ అయితే తీరాలండి. అంటే మధ్యలో ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. దీని యొక్క వాల్యూ 25 అయింది కదా. ఇక్కడ 5 స్క్వేర్ యొక్క వాల్యూ కూడా 25. సో 25 ఈ విధంగా వచ్చినట్లయితే ఈ యొక్క వాల్యూని పైథాగరస్ త్రికం అంటారండి. ఆ విధంగా ఇక్కడ ఉన్నాయి మనం చెక్ చేసుకుంటే ఈ 3 కూడా పైథాగరస్ త్రికాలండి. కానీ ఇది పైథాగరస్ త్రికము కాదండి. ఓకేనండి. పైథాగరస్ త్రికం అంటే నెక్స్ట్ చూద్దామండి. రెండంకెల ప్రధాన సంఖ్యలలో పెద్దది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 97 అండి. మరి ప్రైమ్ నెంబర్స్కి ఒక ఫోన్ నెంబర్ ఉందండి. 4422 322 321 అండి. ఇక్కడ 4422 అంటే ఇంకా మనం చూసుకున్నట్లయితే 1 నుంచి 10 లోపు 4 ప్రధాన సంఖ్యలు ఉంటాయండి. 2 3 5 7 అండి. ఇక్కడ 11 నుంచి 20 వరకు కూడా 4 ఉంటాయండి. 11 13 17 19 అండి. ఆ తర్వాత 2 అండి 2. ఈ విధంగా ఒక్కొక్కసారి ఏ విధంగా అడుగుతుంటాడు అంటే 1 నుండి 40 అంకెల లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అని అడుగుతాడండి. అప్పుడు ఎలాగా మనం ఐడెంటిఫై చేయాలంటే మనకు ఫోన్ నెంబర్ తెలిస్తే చాలండి. 4422 322 321 అండి. మొదటి 40 అడిగాడు కాబట్టి మొదటి 4కి చూసుకోవాలండి. అంటే 4 4 8 8 2 10 12 ప్రధాన సంఖ్యలు ఉంటాయండి. సో 100 లోపు ఎన్ని ఉంటాయి అంటే 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయండి. ఓకేనండి. మరి 50 లోపు 15 ఉంటాయండి. 100 లోపు 25 ఉంటాయండి. ఓకేనండి. ఈ విధంగా మనము ఈ యొక్క ఫోన్ నెంబర్ను ఉపయోగించి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయని చెప్పొచ్చు. మరి ఇందులో 2 అంకెల ప్రధాన సంఖ్యల్లో పెద్దదని చూసుకున్నట్లయితే 97 అండి. ఇక్కడ 91 అనేది 7 టేబుల్లో పోతుందండి. ఇది 3 టేబుల్లో పోతుంది. ఇది 3 టేబుల్లోని 9 టేబుల్లోని పోతుంది. 11 టేబుల్లో పోతుంది. కాబట్టి ఇది ఒకటే ఏ నెంబర్లోని పోదండి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. 95ది 25/14 మరియు 5/7 యొక్క గుణకార విలోమాల లబ్ధం ఎంత? ఈ నాన్ మ్యాథ్స్ వారికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. మరి ఇక్కడ లెక్కను బాగా అబ్జర్వ్ చేసుకుంటే 25/14 మరియు అన్నాడు కదండి. ఈ టాపిక్ వదిలేండి. ఇంకా 5/7 యొక్క గుణకార విలోమం అన్నాడండి. అసలు గుణకార విలోమం అంటే ఏంటంటే మరి 1/2 యొక్క
గుణకార విలోమం 2/1 అండి. అదే 3/4 యొక్క గుణకార విలోమం 4/3 అండి. ఓకేనండి. ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ 5/7 యొక్క గుణకార విలోమం అంటే ఇక్కడ తలకిందులుగా మార్చాలండి. అంటే 7/5 అవుతుందండి. ఇక్కడ మొదటి నెంబర్ని 25/14. సో ఇక్కడ 5/7 యొక్క గుణకార విలోమం అంటే 7/5 కదండి అయింది. ఇక్కడ ఇది అండి. దీని యొక్క మనం ఏం కనుక్కోవాలి? లబ్ధం కనుక్కోవాలండి. లబ్ధం అంటే గుణకారం చేస్తున్నామండి. సో 5 1లు 5 5లు అండి. సో 7 1లు 7 2లు అండి. అంటే మనకు వచ్చింది 5/2. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. తుషార్ 250 మిల్లీలీటర్ల పాలు కలిగినటువంటి గ్లాసు నందు 2/5వ భాగం తాగిన గ్లాసులో మిగిలిన పాలు మిల్లీలీటర్లో చెప్పమన్నాడండి. ఈ లెక్కని మనం 2 విధాలుగా చేయవచ్చండి. సో ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా చాలా ఈజీగా మన యొక్క మైండ్ను ఉపయోగించి చేయొచ్చు. అదేవిధంగా సూత్రాన్ని ఉపయోగించి కూడా చేయొచ్చండి. అంటే 2 ఒకటే, కానీ ఏ విధంగా సింప్లిఫై చేసుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరుగుతుందండి. ఒకటో చూద్దామండి. ఇక్కడ ఇచ్చినటువంటి పాలను హారంలో ఉన్నటువంటి నెంబర్లో అన్ని భాగాలు చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్గా 250ని 5 భాగాలు చేసామంటే ఒక్కొక్క భాగం 50 మిల్లీలీటర్లు వస్తుందండి. అంతే కదండి. మరి అప్పుడు పైన ఉన్నటువంటి భాగం ఎంతండి? 2 భాగాలు కాబట్టి 2/50లు 100 మిల్లీలీటర్లు అండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. అలా కాకపోతే సూత్రం ప్రకారము 250 మిల్లీలీటర్లు ఇంటూ 2/5 ఈ విధంగా కూడా మనము చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసినా కూడా 100 ml అనేది వస్తుందండి. ఆన్సర్ ఆప్షన్ 2 అనేది రైట్ అండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే 0.238కు సమానమైనటువంటి భిన్నం ఏది? ఇక్కడ 0.238 అంటే ఇక్కడ ఈ యొక్క పాయింట్ని తీసేసి ఈ పాయింట్ని తీసేసి మామూలుగా న్యూమరేటర్ కింద వేసేస్తామండి. ఓకేనండి. ఇక్కడ 1 2 3 జీరోస్ ఉన్నటువంటి 1000 అనేది డినామినేటర్ కింద వేయాలండి. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన దాన్ని మనం ఏంటంటే ఇక్కడ ఏ నెంబర్లో పోతుంది, ఏ రెండిటిని కూడా క్యాన్సిలేషన్ చేయాలండి. ఇది 119 సార్లు పోతుంది, ఇది 500 టైమ్స్ అండి. అంటే 119/500 అనేది సరైన ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దామండి. ప్రమేల యొక్క ఆదాయం మరియు పొదుపు 4:1 అయినా ఆమె యొక్క పొదుపు శాతంలో తెలపండి. మరి ఎప్పుడు కూడా పొదుపు అన్నాడు కాబట్టి ఆదాయము మరియు పొదుపు, ఇక్కడ ఆదాయం యొక్క రేషియో 4 అండి, పొదుపు యొక్క రేషియో 1 అండి. సో ఇక్కడ పొదుపు అడిగాడు కాబట్టి పొదుపు బై ఆదాయము ఇంటూ 100 అండి. అదే వేరొక ఖర్చు ఇచ్చాడు అనుకోండి, ఆ ఖర్చు బై మొత్తం ఇంటూ 100 అని వేయాలండి. ఇక్కడ మొత్తం అని ఎందుకని అనాలంటే ఆదాయం అనేది మొత్తం కింద వస్తుందండి. ఓకేనండి. ఇక్కడ పొదుపు బై ఆదాయము ఇంటూ 100 అని వేస్తే ఇంటూ 100 అని వేసినప్పుడు శాతంలో ఆన్సర్ వస్తుందండి. సో 1/4 ఇంటూ 100 అని వేసినప్పుడు 4 1s are 425s are. సో 125s are 25. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 25% అండి. నెక్స్ట్ చూద్దామండి. ఈశ్వరం 5,000 రూపాయల మొత్తానికి 4 సంవత్సరాలకు గాను 22,500 రూపాయలు వడ్డీ చెల్లించాడు. అయినా చెల్లించిన వడ్డీ రేటు ఎంత? అసలు లెక్కలో ఫస్ట్ ఏమి ఇచ్చాడు అన్నది మనము గమనించాలండి. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ ప్రిన్సిపల్ అండి 5,000. ఇక్కడ టైం ఇచ్చాడండి 4 అండి. ఇది ఇంట్రెస్ట్ అండి, ఇంట్రెస్ట్ 2,500 అండి. ఇప్పుడు వడ్డీ రేటు కనుక్కోమన్నాడు అంటే ఆర్ యొక్క వాల్యూ ఎంత అని అడగడం జరిగిందండి. ఇప్పుడు I = PTR/100 ఫార్ములా ఉంది కదండి. I = PTR/100. పి యొక్క వాల్యూ చూసుకున్నట్లయితే 5,000 ఇంటూ టైము 4, ఆర్ వాల్యూ ఆరేనండి బై 100. ఇక్కడ I యొక్క వాల్యూ ఆల్రెడీ చెప్పాడు 2,500. ఓకేనండి. 2 zeros క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ 51s are 50,
50 అండి. అంటే ఇక్కడ 50 ఈజ్ ఈక్వల్ టు 4R అండి, అంతే కదండి. 50 ఈజ్ ఈక్వల్ టు 4R అండి. సో 50 ఈజ్ ఈక్వల్ టు 4R. ఇక్కడ ఆర్ని 4 అనేది గుణిస్తుంది, ఇటువైపు తీసుకెళ్తే భాగిస్తుందండి. సో దీని యొక్క వాల్యూ 12.5 అండి. సో ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మరి 100వ బిట్ చూద్దామండి. 5 వ్యక్తులు కలిసి ఒక పనిని 10 రోజుల్లో చేస్తారండి. ఇక్కడ వ్యక్తులు రోజులండి. సో 5 వ్యక్తులు 10 రోజుల్లో చేస్తారు. అయినా అదే పనిని ఒక వ్యక్తి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే, ఒకటి అంటే ఒకటి వేసుకోవచ్చండి, 2 ఉంటే ఇక్కడ 2 వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనండి. ఇక్కడ 1 అన్నాడు కాబట్టి 1తో చేస్తున్నాం. అయితే ఇక్కడ వ్యక్తుల సంఖ్య తగ్గింది కాబట్టి ఇక్కడ ఒక పని పూర్తయ్యే రోజులు పెరుగుతాయి కదండి, పెరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, పెరుగుతుంది అంటే ఎక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ రెండాట్లోని ఎక్కువ బై, ఈ రెండాట్లో ఎక్కువ ఏది చూసుకోండి, ఎక్కువ బై, మిగతా రెండాట్లో తక్కువ ఏదండి, ఇదే కదా, తక్కువ ఇంటూ ఇటువైపు కాస్త మిగిలిపోయిన సంఖ్య ఏది ఉందండి 10. ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలిపోయిన సంఖ్య అని ఈ విధంగా సింపుల్గా చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పై 2 గుణించేస్తే 5 10 50 అండి. ఆన్సర్ ఆప్షన్ 4 50 అండి. అలా కాకుండా ఇక్కడ 2 ఇచ్చాడు అనుకోండి, దీనికి కూడా మనకి ఆన్సర్ తెలియదు కదండి. 5 వ్యక్తులు 10 రోజుల్లో చేశారు, 2 వ్యక్తులు ఎన్ని రోజుల్లో చేస్తారు. ఇది కూడా వ్యక్తుల సంఖ్య తగ్గినప్పుడు పని పెరుగుతుంది, పెరుగుతుంది కాబట్టి ఎక్కువ, ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలిపోయిన సంఖ్య. ఓకేనండి. 2 1లు 2 5లు, 5 5లు 25 అండి. అదే 2 మనుషులు ఉంటే 25 వస్తుందండి. ఎంత వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని బదులు 7 వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో 5 వ్యక్తులు 10 రోజుల్లో పూర్తి చేసిన 7 వ్యక్తులు ఎన్ని రోజుల్లో చేస్తారు. ఇక్కడ వ్యక్తుల సంఖ్య పెరిగినప్పుడు పని వేగంగా అయిపోతుంది, అంటే తక్కువ రోజులు పడుతుంది. తక్కువ అంటే ఇట్లా తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలిపోయిన సంఖ్య అని ఈ విధంగా అంటే 50/7 వస్తుందండి. అంటే సుమారుగా 7.1 ఆ రేషియోలో మనకి ఇన్ని రోజుల్లో అయితే చేయగలుగుతారండి. ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఏబిసిడి చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి 3:7:6:4 అయిన ఏబిసిడి అనేది ఏమిటి? ఇక్కడ కోణాల నిష్పత్తిని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏ కోణము ఏ కోణానికి సమానంగా లేదండి. ఓకేనండి. ఇక్కడ పారలాగ్రామ్ చూసుకున్నట్లయితే, ఇక్కడ పారలాగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం చూసుకున్నట్లయితే ఒకసారి డయాగ్రామ్ మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఎదురెదురు కోణాలు సమానం అండి. అయితే ఇక్కడ సమానంగా ఉన్న కోణాల నిష్పత్తి ఎక్కడ లేదు కాబట్టి సమాంతర చతుర్భుజం కాదండి. గాలిపటం అనేది కూడా కాదండి. ఇక్కడ సమచతుర్భుజము అంటే దీన్ని చతురస్రం అంటారండి. దీనిలో 4 కోణాలు సమానమే కాబట్టి దీనిలో కూడా సమానంగా లేవు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 సమలంబ చతుర్భుజము అంటే ట్రెపీజియం అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇలాంటి బిట్ ఖచ్చితంగా మీకు టెట్లో మరియు డిఎస్సిలోనే ఖచ్చితంగా వస్తుందండి. ఇక్కడ సప్తభుజినందు గల కర్ణాల సంఖ్య ఎంత? ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సప్తభుజి అంటే ఏమిటి, పంచభుజ అంటే ఏమిటి, అష్టభుజి అంటే ఏమిటి, చతుర్భుజి అంటే ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకొని ఉండాలి. ఎలాగ మీకు తెలుస్తుంది. ఇక్కడ సప్తభుజి అంటే 7 భుజాలు ఉంటాయండి. దానిలో 1 2 3 4 5 6 7 ఈ విధంగా 7 భుజాలు ఉన్నటువంటి పటాన్ని మనము సప్తభుజి అంటామండి. దీనిలో ఎన్ని కర్ణాలు గీయగలము, ఎన్ని కర్ణాలు అంటే 1 2 3 4 5 6 7 8 అలాగండి. అలాగే ఎన్ని గీయగలమండి? ఇలా చేస్తే మన యొక్క టైం అంతా కూడా ఇక్కడ అయిపోతుంది కదండి. మరి ఎన్ని కర్ణాలు గీయగలమనడానికి ఒక సూత్రం అయితే ఉందండి. దానికే n × n-3/2 అండి. ఇక్కడ n అంటే ఎన్ని భుజాలు, ఇక్కడ సప్తభుజి అన్నాడు కాబట్టి 7 వేసుకోవాలండి. 7 × 7-3/2 అండి. ఇక్కడ 7 7-3 అంటే 4 అండి /2. సో 2 1లు 2 2. సో 7 2 14 అండి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి.
నెక్స్ట్ చూద్దామండి. అడ్డు మరియు నిలువ సౌష్ఠవ రేఖలను కలిగి ఉన్నటువంటి ఆంగ్ల అక్షరము. అసలు సౌష్ఠవ రేఖలు అంటే ఏమిటి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిమెట్రీ అంటే ఏమిటి? అక్కడ ఒక ఏ అనే అక్షరాన్ని మనం బాగా అబ్జర్వ్ చేసామంటే ఇలాగా నిలువుగా సౌష్ఠవం అండి. అంటే ఇటువైపు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండడాన్ని మనం సౌష్ఠవం అంటాం. ఇది నిలువు అక్షరం అండి. అడ్డంగా కూడా రెండు విధాలుగా ఏ అక్షరం ఉందంటే ఆన్సర్ ఆప్షన్ 1 ఎక్స్ అనేది రెండు విధాలుగా ఉందండి. ఎలా కట్ చేసామనుకోండి పైన కిందనే ఒకలా ఉంటుందండి. ఎలా కట్ చేసామనుకోండి లెఫ్ట్ రైట్ కూడా ఒకేలా ఉంటుందండి. ఓకేనండి, ఆన్సర్ ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ చూద్దామండి. రెండు పూరక కోణాల భేదం 30 డిగ్రీలు అయినా ఆ కోణాలు ఎంత? అసలు ముందు పూరక కోణాలు అంటే రెండు పూరక కోణాలు అంటే ఏంటో ముందు మనకు తెలియాలండి. రెండు పూరక కోణాలు అంటే అంటే రెండు నెంబర్లని రెండు యాంగిల్స్ని కలిపితే మొత్తం 90 డిగ్రీస్ రావాలండి. దీన్ని మనం పూరక కోణాలు మొత్తం రెండు పూరక కోణాలు అంటామండి. ఇప్పుడు ఈ 20ని ఈ 70ని మనం ఏమంటాం? పూరక కోణాలు అంటామండి. ఇలాంటివి మనం చూసుకున్నట్లయితే 40 + 50 అంటే 90 అవుతుంది కదండి. ఈ రెండింటిని కూడా పూరక కోణాలు అంటామండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య భేదం ఎంత ఉండాలన్నారండి? 30 ఉండాలన్నారండి. సో అలా మనం చెక్ చేసుకున్నట్లయితే ఆన్సర్ ఆప్షన్ 2 30 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్ = 90 డిగ్రీస్ అండి. సో ఈ రెండింటి భేదం ఎంత అయిందండి? 30 అయిపోయింది. మరి అలా కాకుండా రెండు సంపూరక కోణాలు అన్నాడు అనుకోండి. రెండు సంపూరక కోణాల భేదం 30 డిగ్రీలు అయిన ఆ కోణాలు ఎంత అన్నాడు అనుకోండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్గా సంపూరక కోణాలు అంటే రెండు కోణాలు మొత్తం చేసినప్పుడు 180 డిగ్రీలు రావాలండి. అప్పుడు ఈ రెండింటి భేదం ఎంత రావాలి? 30 డిగ్రీలు రావాలండి. ఆ విధంగా అయితే సంపూరక కోణాలు అని అడిగితే అంటే రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ రెండు కోణాలను మనం సంపూరక కోణాలు అంటామండి. అప్పుడు ఏమవుతుంది? సారీ అండి, మరి ఇక్కడ మనం 30 డిగ్రీస్ వచ్చే విధంగా మనం అయితే ప్లాన్ చేసుకోవాలండి. నెక్స్ట్ చూద్దామండి. 105వదండి. మరి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు, కర్ణం 15 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత? ఇప్పుడు మనకి ఇటు 12 తెలిసిపోయిందండి. ఇక్కడ ఈ యొక్క బ్రెడ్త్ తెలిస్తే చుట్టుకొలత ఈజీగా కనుక్కోగలం కదండి. మరి బ్రెడ్త్ ఎలా తెలుస్తుందండి? పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తే మనం ఈజీగా చెప్పొచ్చండి. అందుకే దీన్ని ఏ అనుకున్నాం అనుకోండి, a² ప్లస్ 12² భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కర్ణము స్క్వేర్ అండి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే సో a² ఇక్కడ 12² అంటే 144 అండి. మరి 15² అంటే 225 అండి. ఆ విధంగా మనం చేసుకున్నప్పుడు ఏ యొక్క వాల్యూ ఇక్కడ 225లోంచి ఇక్కడ ప్లస్ 144 కదండి అవతలకు వస్తుంది అనుకోండి -144 అవుతుందండి. అంటే 225లోంచి 144 తీసాం అనుకోండి 81 వస్తుందండి. ఇక్కడ a² యొక్క వాల్యూ 81, ఏ యొక్క వాల్యూ 9 వచ్చిందండి. ఓకేనండి, 9 వచ్చిందండి. అంటే దీని యొక్క వాల్యూ 12, దీని యొక్క వాల్యూ 9. సో ఇప్పుడు చుట్టుకొలత 9 + 12 21, 21 + 9 30, 30 + 12 42 సెంటీమీటర్లు అండి. ఆన్సర్ అయితే ఆప్షన్ 2 42 అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. దీర్ఘ చతురస్రము మరియు చతురస్రం చుట్టుకొలతలు సమానం అండి. ఇక్కడ చుట్టుకొలతలు సమానం అన్నాడు కదండి. ఫస్ట్ దీర్ఘ చతురస్రం చుట్టుకొలత 2 × L + B సమానం అన్నాడు కాబట్టి ఓకేనండి. చతురస్ర చుట్టుకొలత అంటే 4a. ఇప్పుడు దాని యొక్క పొడవు వెడల్పు ఇస్తారు కదండి, అంటే 35, 25 = 4a. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క వాల్యూ 60 అండి. సో ఇక్కడ 2 × 60 120, ఇక్కడ 4 1s are 4 30s. ఇక్కడ ఏ యొక్క వాల్యూ ఎంత అయిందండి? 30 అయిందండి. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి, ఏ యొక్క వాల్యూ. ఇప్పుడు ఈ యొక్క చతురస్రం యొక్క చుట్టుకొలత, చతురస్రం యొక్క వైశాల్యము a × a కదండి. ఇందాక చతురస్రం యొక్క చుట్టుకొలత మనం చూసుకున్నాం a × a అంటే ఇక్కడ 30 × 30
900 అయిందండి ఏ స్క్వేర్ యొక్క వాల్యూ. అదేవిధంగా దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం చూసుకున్నట్లయితే ఎల్ ఇంటూ బి కదండి, 35 ఇంటూ 25. మనం బాగా చూసుకున్నట్లయితే 5 5 జార్ 25, 5 3 జార్ 15, 17. సో 35 2 జార్ 70, 875. ఇక్కడ ఈ 900లోంచి 875 తీసేస్తే ఆన్సర్ ఆప్షన్ 2 25 సెంటీమీటర్ స్క్వేర్ అండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక సమచతుర్భుజం యొక్క వైశాల్యం, సమచతుర్భుజం అంటే రాంబస్ అండి. రాంబస్ యొక్క వైశాల్యము 216 చదరపు సెంటీమీటర్. దాని కర్ణాలలో ఒకటి 24 సెంటీమీటర్లు. చూడండి, దీని యొక్క వైశాల్యం తెలిసిపోయింది. కర్ణము 24 అన్నాడు. రెండవ కర్ణం ఎంత అని అడుగుతున్నాడు అండి. సో సమచతుర్భుజం యొక్క వైశాల్యం మనకు తెలియాలండి. సూత్రం ఆఫ్ D1 D2. దీని యొక్క వాల్యూ ఎంత అండి? 216. ఆఫ్ D1 అంటే ఎంత అండి? 24 ఇంటూ D2 ఈజ్ ఈక్వల్ 216. ఇక్కడ 24 కదండి, 2 1 2 12. సో 12 ఇంటూ D2 ఈజ్ ఈక్వల్ టు 216. 12 1 ఎంత వస్తుందండి? 12 18 అండి. 12 18 అండి. ఆన్సర్ ఆప్షన్ 3 18 వస్తుందండి. అంటే ఇక్కడ మనకు రావాల్సింది సూత్రం అండి. సమచతుర్భుజం యొక్క వైశాల్యం సూత్రము ఆఫ్ D1 D2 అండి. నెక్స్ట్ అండి 108దండి. మరి ఈ నెంబర్లు అన్నింటికి యొక్క మధ్యలో ఉన్నటువంటి మధ్యగతం మీడియాన్ని కనుక్కోవాలండి. ఇది బేస్ సంఖ్య అయితే నో ప్రాబ్లం అండి. ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 7 ఉన్నాయి కాబట్టి 4వ నెంబర్ని ఖచ్చితంగా మనం తీసుకుంటే సరిపోతుందండి. 7 ఉన్నాయి కాబట్టి 7 + 1/2 అంటే 8/2 అంటే 4వ నెంబర్ని తీసుకోవాలండి. ఎలాగా? ఇచ్చినటువంటి నెంబర్లను ముందు అసెండింగ్ ఆర్డర్లోకి అమర్చాలండి. ఫస్ట్ 40, నెక్స్ట్ 50, తర్వాత 60, తర్వాత 68. 4వది కదండి, మొత్తం అన్ని ప్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. 4వది అయితే మనకు ఆన్సర్ అయితే తెలిసిపోతుందండి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. ఇది దత్తాంశంలో గరిష్ట మరియు కనిష్ట విలువల భేదము అంటే ఇక్కడ ఇది ఫార్ములా అండి. హై వాల్యూ మైనస్ లో వాల్యూ, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ రేంజ్ అంటే వ్యాప్తి అండి. గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ ఈజ్ ఈక్వల్ వ్యాప్తి అండి. ఓకేనండి. ఇది సూత్రాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అండి, 3 విభిన్న సహజ సంఖ్యల సగటు 40. వాటిలో చిన్న సంఖ్య 19 అయినా మిగిలిన 2 సంఖ్యలలో సాధ్యమయ్యే మిక్కిలి పెద్ద సంఖ్య ఎంత? మిక్కిలి పెద్ద సంఖ్య కావాలటండి. మరి దీన్ని చూద్దామండి. 3 సహజ సంఖ్యలు అని అడిగాడు కాబట్టి ఇక్కడ 3 సహజ సంఖ్యలు అడిగాడు కాబట్టి మనము ఎక్స్ వై జెడ్ అనుకుందామండి. ఆ రెండిట్లో మొత్తం ఎంత అయిందండి? సరాసరి సగటు అడిగాడు కాబట్టి /3 అండి. ఇక్కడ ఈ 3 అనేది ఇటువైపు భాగిస్తుంది, ఇటువైపు వెళ్తే గుణిస్తుందండి. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్, సో గుణించేస్తే ఏమవుతుందండి? 120 అండి. మరి వాటిలో చిన్న సంఖ్య 19 అన్నాడండి. అంటే ఈ మూడాట్లో ఏదో ఒక సంఖ్యని 19 అనుకోవచ్చండి. అంటే దీని బదులుగా మనము 19 వేసేసుకోవచ్చు. ఓకేనండి. ఈ 19ని ఈజ్ ఈక్వల్ టు యువతలకు తీసుకొస్తే -19 అవుతుందండి. అంటే 120 నుండి 19 తీసేస్తే 101 అండి. అంటే వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 101, వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 101. ఇప్పుడు ఏమన్నాడు? మిగిలిన 2 సంఖ్యలలో సాధ్యమయ్యే మిక్కిలి పెద్ద సంఖ్య ఎంత అని అడిగాడండి. ఆల్రెడీ చిన్న సంఖ్య ఒకటి ఇచ్చాడండి. దానికన్నా చిన్నది మనం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అంటే ముందు బాగా చిన్నది తీసుకుని అనుకోండి, రెండోది బాగా పెద్దది వస్తుంది. కాబట్టి దీనికన్నా ఒక నెంబర్ ఎక్కువ వేసి దీన్ని తీసేసుకుంటామంట, అంటే 20. ఓకేనండి. ఇప్పుడు జెడ్, సో ఇటువైపు ప్లస్ ఉంది, అటువైపు వెళ్తే మైనస్ అవుతుందండి. సో 101 నుంచి 20 తీస్తే 81 అండి. ఆన్సర్ ఆప్షన్ 3 81 అండి. నెక్స్ట్ చూద్దామండి. దత్తాంశం యొక్క 2 పరిశీలనల్ని పక్కనే సూచించే చిత్రం ఏంటి అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4
2 వరుస కమ్మీ చిత్రాలండి. బార్ గ్రాఫ్స్ అంటాం కదండి, డబుల్ బార్ గ్రాఫ్స్ అండి. ఇవి ఒక బార్ గ్రాఫ్ ఏమో ఒక దత్తాంశాన్ని, మరొక బార్ గ్రాఫ్ మరొక దత్తాంశాన్ని తెలియజేస్తుందండి. ఇక్కడ పటచిత్రం అంటే ఒక బొమ్మ ఇస్తాడు, 5 విలువలు ఇస్తాడండి. అలాగా జనవరి ఇంత అమ్మాడు. సో ఈ విధంగా ఇస్తే అది పటచిత్రం అండి. సోపాన చిత్రం అంటే గీతాల రూపాయలు ఇలా ఉంటుందండి, హిస్టోగ్రామ్ అంటామండి. అదే వృత్తరేఖా చిత్రం అంటే పై చార్ట్ అండి. ఈ విధంగా ఉన్నట్లయితే దీన్ని పై చార్ట్ అంటారండి. దీనిలో ఒక దత్తాంశం యొక్క వాల్యూలే తెలుస్తాయండి ఇవన్నీ కూడా. కానీ 2 వరుస కమ్మీ చిత్రాల్లోనే 2 పరిశీలనల్ని పక్క పక్కన సూచించే చిత్రం అండి. నెక్స్ట్ చూద్దామండి. సో 5x/3 - 4 = 2x/5 అయినా 2x - 7 యొక్క వాల్యూ ఎంత? దీనిని బాగా సింప్లిఫై చేయాలండి. ఎక్స్ వాల్యూ రావాలి. ఆ వచ్చినటువంటి వాల్యూని ఇక్కడ ప్రతిక్షేపించాలి. అది ఏ విధంగా అన్నది ఒకసారి చూద్దామండి. 5x/3 - 4 = 2x - 3 కదండి. ఇక్కడ ఈ 3 అనేది దీంతో గుణిస్తామండి. 4 కదండి, ఇది 4 కాబట్టి 3 × 4 = 12 అండి. 2x - 5. ఇప్పుడు దీనిని ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్, దీనిని ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామండి. ఇప్పుడు 5 × 5x 25x అండి, మైనస్ 5 × 12 60. ఇక్కడ 3 × 2x 6x అండి. ఇక్కడ ఈ 6xని జెత్తట్టుకొని ఇటువైపు తీసుకెళ్ళాలండి. ఇది +6x కాబట్టి ఇటువైపు వస్తే -6x అండి. అంటే 25xలోంచి 6x తీస్తే 19x వస్తుందండి. ఇంకేం మిగిలిందండి, 60. ఇటువైపు తీసుకొచ్చేస్తే +60 అయిపోతుందండి. సో ఇక్కడ x యొక్క వాల్యూ, ఇక్కడ 19 అనేది xని గుణిస్తుందండి, ఇటువైపు పంపిస్తే భాగిస్తుందండి. సో x విలువ అనేది 60/19 అండి. ఓకేనండి. x విలువ అనేది 60/19. 2 × 60/19 -7. ఇక్కడ దీనిని కూడా మనం ఏం చేయాలి, సో 2 60 = 120 అండి, మైనస్ 19 7 చూసుకున్నట్లయితే 133 అండి /19. తీసివేస్తాం అనుకోండి -13 వస్తుంది /19 అండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ఈ యొక్క వాల్యూని ఈ యొక్క ఫార్ములాను ఉపయోగించి ఈ విలువ ఎంత ఉన్నది ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ a/m × b/m రూపంలో ఇచ్చినటువంటి లెక్క ఉందండి. దీని యొక్క సూత్రము a × b ab² అని మనం రాసుకోవచ్చండి. a × b² ఇక్కడ a అనేది 2/3 అండి, 2/3 ఇంటూ b అనేది 5/7 m అన్నాం కదండి. ఇక్కడ m అనేది 3 అండి. ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజన్లో ఏం చేస్తారు, దీని యొక్క వాల్యూ ఎక్కడ ఉందండి, ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. కన్ఫ్యూజన్లో ఇక్కడ 3 3 చేసేసి 9 వేసేస్తుంటారండి. ఆ ఆన్సర్ కూడా వాడు చాలా లాజిక్గా అక్కడే ఇస్తాడండి. ఎక్కడ తప్పు చేస్తామో అని అడు కాచు కూర్చుంటాడండి. ఇక్కడ ఆన్సర్ అయితే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మరి లాస్ట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మరి వీడియో ఏ విధంగా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి. 5a = CA. ఇక్కడ ఏ యొక్క వాల్యూ ఎంత అండి, 5 అండి. సి యొక్క వాల్యూ 5 అండి. ఇంకా సి యొక్క వాల్యూలు ఇక్కడ ఎక్కడ కూడా 5 లేదు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.